రాజమహేంద్రవరం స్థానిక ట్రైనింగ్ కాలేజ్ సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు వడ్డి మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రంగాలేని రాజకీయ చరిత్ర ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి ప్రవర్తనతోనే రంగా నాయకుడిగా ఎదిగారని, యాదృచ్ఛికంగా ఏదీ రాదని పోలిక చెప్పారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రదానము, దుప్పట్లు, పండ్లు మరియు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉండవల్లి అరుణ్ కుమార్, జక్కంపూడి విజయలక్ష్మి, నందెప్పు శ్రీనివాస్, ఆకుల వీర్రాజు, రౌతు సూర్యప్రకాశరావు, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, పంతం కొండలరావు, మానే దొరబాబు, అనుశ్రీ సత్యనారాయణ, దేశినీడి బలరాం నాయుడు, సంద్రాని జగదీష్, అద్దేపల్లి పురుషోత్తం, అడబాల రామకృష్ణ, కొండేటి సుధా, బాక్స్ ప్రసాద్, రామనీడు మురళి, ముద్దాల అను, మంచాల బాబ్జీ, యనుముల రంగబాబు, అశోక్ కుమార్ జైన్, ఒక్కపాటి మురళి, అడప అనిల్, పురంశెట్టి ప్రసాద్ నాయుడు, సందీప్, గిరిజాల బాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, కర్రి సూర్యనాయుడు, అల్లాటి రాజు, కొండేటి సుధా తదితరులు పాల్గొన్నారు. వెనకాల రంగా గారు కనిపించట్లేదు, పక్కకుండాలండి. కొంచెం వెనకొచ్చేయండి. జక్కంపూడి రామ్మోహన్ రావు, జక్కంపూడి రామ్మోహన్ రావు, జక్కంపూడి రామ్మోహన్ రావు. జోహార్ వంగవీటి, జోహార్ వంగవీటి, జోహార్ వంగవీటి. ఒకసారి చాలా అందుకే లేకపోతే ఇక్కడే కీర్తి రాదు. యాక్సిడెంటల్గా ఎవరికి ఏది రాదు. ప్రతిదానికి దాని ఎఫర్ట్ ఉండాలి, భగవంతుడు సహకరించాలి. వేళ జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు వచ్చి అడుగుతుంటాడు వాళ్ళ నాన్న గురించి ఏదో చెప్పని. నిజంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గురించి చెప్పడానికి రోజుకి ఒక్క చెప్పినా నా మిగతా జీవితం సరిపోదు. అన్నీ ఉన్నాయి. ఏ ఉత్తిరే జక్కంపూడి రామ్మోహన్ రావు ఎమ్మెల్యే అయిపోయి మినిస్టర్ అయిపోలే. పట్టాడు, ఎన్ని బాధలు పడ్డాడో ఆవిడకి బాగా తెలుసు. ఆవిడ రోజు వస్తాడా ఇంటికి రాడా అనే ఉండేది. ఎందుకంటే ఫోన్ నాకే చేసేది, ఏమంటే నేను జాగ్రత్తగా ఇవాళ సాయంకాలానికి ఇంటికి చేస్తాడా, ఎక్కడి నుంచో కబురు వచ్చి వారం రోజులు కనపడి నేను లేకపోతే జైల్లో ఉన్నానో ఏం కబురు వస్తుందో రోజు కంగారు పడుతుంది. అటువంటి నాయకుల్ని తలుచుకునేటువంటి కార్యక్రమం పెట్టే చాలా సంతోషం. వంగవీటి మోహనరంగ అన్న మనిషి ఈ స్టేట్ మర్చిపోయే మనిషి కాదు. ఈ రాష్ట్రం చరిత్ర ఉన్నంతకాలం, తెలుగువాడి చరిత్ర ఉన్నంతకాలం ఇష్టపడేవాళ్ళు, లేకపోతే హేట్ చేసేవాళ్ళు, ప్రతివాడికి ద్వేషించేవాళ్ళు కూడా ఉంటారు. కానీ రంగా అనే మనిషి యొక్క చాప్టర్ లేకుండా ఈ రాష్ట్ర చరిత్ర లేదు. అటువంటి చరిత్రలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి నాలాంటి వాడికి క్లోజ్ అవటం, నాలాంటి వాడి అంటే ఇష్టపడటం. ఆయన కానీ మన జక్కంపూడి కానీ, ముత్యాల రాయుడు కానీ, మిరియాల వెంకట్రావు కానీ, నేను ఆ కులవాడిని కాదు, నేను ప్రతిదీ చాలా జోక్ కింద మార్చేసేవాడిని. అయినా సరే నన్ను ఎంత ఇష్టపడేవారంటే అది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ఇటువంటి వంగవీటి మోహనరంగ గారి వర్ధంతి మీటింగ్లో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఒక 15 నిమిషాలైనా రోజు చర్చించేటటువంటి అంశం రంగాతో రామ్మోహన్తో అనేటటువంటివే. అందాక అరుణ్ కుమార్ గారు చెప్పాను, నేను రోజు ఒక కథ చెప్తే నా జీవితం సరిపోదు. ఎందుకంటే చాలా కథలు మాకు చెప్పాడు ఆయన. బహుశా దాంట్లో కొన్ని ఆయన ప్రస్తావిస్తారు కాబట్టి నేను ముందు మాట్లాడినని అన్నాడు. రాజమండ్రిలోనే జరిగింది. రంగా గారి కారు ఈయన ఎక్కితే దిగిపోండి మీరు అన్నాడు. సహజంగా మరి ఎవరి కారైనా ఎక్కినప్పుడు మీరు దిగిపోండి అని అంటే మనకి చుడుక్కుమంటుంది. కుమార్ గారు దిగిపోయేది. ఆ తర్వాత రంగా చెప్పాడు,
నా మీద ఎప్పుడైనా ఎక్కడైనా దాడి జరగవచ్చు అంటే తన మిత్రులు, తన అభిమానులు, తను ప్రేమించే వ్యక్తులు తనకు ఆపదొచ్చినా సరే ఆ ఛాయలు వాళ్ళ మీద పడకూడదు అనేటటువంటి రక్షణ భావం. మరి నిజంగా ఎవరైనా ఉంటే ఇటు ఒక ఇద్దరిని పెట్టుకుంటాడు, ఏమైనా జరుగుతే అని. ఏమైనా జరిగితే అది నాకు జరగాలి తప్ప నా వాళ్ళకి ఏమీ జరగకూడదు అని. మీరు అందాక బట్టి చాలా మంది చెప్పారు కాపు నాయకుడు అని. అతను కాపు నాయకుడు కాదు, మాస్ లీడర్. అతను మీ కాపై ఉండటం, అతను మాస్ లీడర్. ఆ మాస్ లీడర్ మీ పురస్కారం ఉండటం మీకు గర్వకారణం, అందులో ఇబ్బంది లేదు. మనవాడు అనేవాడు ఒకడు ఆ స్థానంలో ఉన్నాడు, ఈ సమాజానికి నాయకత్వం వహిస్తున్నాడు అని అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆ గర్వం ఉంటుంది. ఎలా చూడండి కొంచెం వెనక్కెట్టబ్బా, వెనక్కి కొంచెం. షార్ట్ చేయండి. ఆవేశం కాదు, ఆవేశం కాదు. కరెక్ట్గా స్టార్ట్ చేసే టైం ఉంటే ఏం చేస్తాం? రాజు సదా తీసుకోమ్మా తర్వాత ఎప్పుడు ఎత్తారు ఇప్పుడు ఇంకెవరో కూడా అయిపోతుంది సెల పెడుతుంది మొక్కలు ఒకసారి చూడండి, ఇలాగా చూడండి, అలాగ. ఓకే స్వర్గీయ మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక రంగా విగ్రహం దగ్గర 37వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలా రాధా రంగా మిత్ర మండలి సభ్యులకు, నగర కాపు సంఘం, అలాగే రాజకీయ పార్టీలో రంగా గారికి కలవలేదు, ఒక మొత్తం లేదు, మాకు సహకరించిన ప్రతి స్నేహితులకి రాధా రంగా మిత్ర మండలి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం మరియు దుప్పట్ల పంపిణీ, పళ్ళు పంపిణీ జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు కానీ ఆయన చనిపోయిన రోజు